నా పేరు మీనాక్షి. అమ్మా జాను, ఏంటమ్మా ఇది? ఎక్కడికి వెళ్ళావు? నీకోసం మేమెంత కంగారు పడ్డామో తెలుసా? ఒక్క మాట కూడా మాతో చెప్పకుండా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావమ్మా? ప్రేమ్, నువ్వెందుకు వచ్చావు? నేనే రమ్మన్నాను. ఎందుకు డాడీ? నువ్వు కనిపించకపోయేసరికి నేను టెన్షన్ పడ్డాను. అప్పుడు ప్రేమ్కు ఫోన్ చేసి ఈ విషయం చెప్పాను. తను కూడా నీకోసం చాలా టెన్షన్ పడ్డాడమ్మా. నేను మీకు చెప్పకుండా బయటికి వెళ్ళినందుకు సారీ డాడీ. ఆయన మనకి తనకి ఏం సంబంధం ఉందని మీరు తనకి ఫోన్ చేసి చెప్పారు? అవును ప్రేమ్, నువ్వు నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం ఏముంది? ఆయన వాళ్ళు ఫోన్ చేస్తే వచ్చేస్తావా? ఈ ఇంటికి రావడానికి నీకేం రైట్స్ ఉన్నాయి? ఇంట్లో లేవనేసరికి సూసైడ్ చేసుకున్నాను అనుకున్నావా? జాను, మీరుండండి డాడీ. మీరు నా గురించి టెన్షన్ పడుతున్నారంటే అర్థం ఉంది, కానీ తనెవరు? బాగుంది ప్రేమ్, నువ్వు ఇలా చేయడం చాలా బాగుంది. నేనంటే నీకు ఇష్టం లేదు, నా మీద నీకు ఎటువంటి ప్రేమ లేదని చెప్పి ఇంకో పెళ్లి సంబంధం చూసావు కదా. నా బతుకు నాది, నీ బతుకు నీది అని నువ్వే కదా చెప్పింది. మరెందుకు ఇప్పుడు నా గురించి వెతకడం? చెప్పు ప్రేమ్. నువ్వు చెప్పలేవు, ఎందుకంటే నీ దగ్గర సమాధానం లేదు. దీన్ని బట్టి చూస్తుంటే నాకేం అర్థమవుతుందో తెలుసా? నీ మనసులో నేనున్నాను, నా మీదున్న ప్రేమ నీలో ఇంకా బతికే ఉంది. కానీ నువ్వే కావాలని దాన్ని కప్పి పెడుతున్నావు. నా ఆనందం కోసం నేను ఇంకో పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటానని నువ్వు భ్రమపడి ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు. నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ లేవు. అవునా? అయితే నా గురించి ఎందుకు ఆలోచిస్తున్నావు? ప్రేమించిన వ్యక్తి మనసులో ఏముందో నాకు తెలుసు, నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు. జాను, నువ్వంటే ఇష్టం లేదని చెప్తున్నాడు కదా. అది అబద్ధం. మీరందరూ చెప్పేది నమ్మడానికి నేనేం పిచ్చిదాన్ని కాదు. ఒకసారి ఆవేశంలో నిర్ణయం తీసుకుని తప్పు చేశాను. అలాంటిది ఇప్పుడు నిజమేంటో అబద్ధమేంటో నాకు తెలీదా? నాకు తెలుసు డాడీ, నాకు అన్నీ తెలుసు. అయిపోయిందేదో అయిపోయిందమ్మా. డాడీ, ఇప్పుడు నేను నా మనసుని మార్చుకోను. మీరందరూ నాకు మహా గొప్ప సంబంధం చూసి పెట్టారు కదా, చేసుకుంటాను. మీరు చెప్పినట్టే ఆ పెళ్లి చేసుకుంటాను. మీరందరూ ఏం టెన్షన్ పడకండి. ఎందుకమ్మా అంత ఎమోషనల్ అవుతున్నావు? నేనేమి ఎమోషనల్ అవ్వడం లేదు. ప్రేమ్ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అని అడుగుతున్నాను. ప్రేమ్, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు ప్రేమ్. జాను, నువ్వు ఆగు మమ్మీ. ఇంకెప్పుడు నా విషయంలో గాని మా వాళ్ళ విషయంలో గాని కలగ చేసుకోకు. అసలు నీకు ఈ ఇంటి గడప తొక్కే అర్హతే లేదు. దాన్ని నువ్వెప్పుడో కోల్పోయావు. ఎందుకు ప్రేమ్ నా ఆశల్ని ఆవిరి చేసావు? నా కళ్ళల్ని కన్నీటిగా మార్చేశావు. ఇదే చేత్తో ప్రమాణం చేసి చెప్పావు కదా ప్రేమ్, కాడదాకా నీ వెంటే ఉంటానని. నా కళ్ళల్లో కన్నీళ్లు చూడలేనని చెప్పావు. అలాంటిది నువ్వే వాటికి కారణం అయ్యావు కదా ప్రేమ్. మన సంసారంలో నువ్వు నన్ను అర్థం చేసుకుంది ఇంతేనా? నా క్యారెక్టర్ ఏంటో నీకు తెలీదా? ప్రేమ అంటే ఆనందంగా ఉండడమేనా? కష్టాలు వస్తే దాన్ని వదిలేయాలా? ఈ ప్రపంచంలో నాకు ఏం అవసరం లేదు, నువ్వు నా పక్కనుంటే చాలనుకుని కోట్ల ఆస్తిని కన్నవాళ్ళని వదిలేసుకుని నీతో వచ్చాను ప్రేమ్. అలాంటిది నువ్వు నాకు ఇలాంటి గిఫ్ట్ ఇస్తావా? ఏదైతేనే నీ ఒపీనియన్ నీది. నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో అది నీ ఇష్టం.
నేనేం కాదన్ను ప్రేమ్, కానీ ఒక్కసారి డెసిషన్ తీసుకున్నాక నువ్వు ఇలా చేయడం పద్ధతి కాదు. నీకు దండం పెడతాను, నువ్వు ఇకపై ఇలాంటివి చెయ్యకు. అయినా నేను చస్తే ఏంటి, బతికితే ఏంటి? నా గురించి టెన్షన్ పడాల్సిన అవసరం నీకేంటి? ప్రేమ్, ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఒకవేళ రేపు నేను చచ్చిపోయినా సరే నువ్వు నా శవాన్ని చూడడానికి కూడా రావద్దు. జాను, ప్రేమ్, ఇప్పుడు నువ్వు జాను వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తున్నావు కదా? చెప్పు ప్రేమ్, అలా సైలెంట్గా ఉంటే నేనేమనుకోవాలి? అవును మేడం. నీకేమైనా ఇంగిత జ్ఞానం ఉందా? మేడం, చెప్పు ప్రేమ్, ఆగిపోయావే. నువ్వు ఏం చెప్పాలి అనుకుంటున్నావో అది చెప్పు. నీకు నిజంగా జాను మీద ప్రేమ లేదా? లేదు. అయితే మరి తను కనిపించడం లేదు అని తెలియగానే పిచ్చి పట్టినట్టు రోడ్ల వెంట తన కోసం ఎందుకు వెతికావు? ఆ అవసరం నీకే ఉంది? జాను నీ భార్య. తనకి నువ్వే ఒక సంబంధం చూసి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోమని చెప్పి తను ఒప్పుకునేలా చేశావు కదా. తనకి నీకు ఏ సంబంధం లేదు అని నువ్వే చెప్పావు కదా. మరి ఇప్పుడు ఏ సంబంధం ఉందని వెళ్ళావు? నువ్వు అక్కడికి వెళితే జాను ఎలా ఫీల్ అవుతుందా అని తెలియకుండానే వెళ్ళావా? అదంతా నేను ఆలోచించలేదు మేడం. అవును, ఎందుకు ఆలోచిస్తావులే? నీ మనసు నిండా ప్రేమను పెట్టుకుని బయటికి నటిస్తున్నావు కదా. నేను నటించడం లేదు మేడం. నేను అనడం లేదు, నువ్వు చేసిన పనే చెప్తుంది నువ్వు నటిస్తున్నావా లేదా అని. జానుకి నీకు ఏ సంబంధం లేదు అని తెగేసి చెప్పావు కదా. నువ్వు తన కోసం ఆరాటపడటాన్ని, బాధపడటాన్ని జాను చూసి నీకు తన మీద ప్రేమ ఇంకా ఉంది అనుకుని పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఏంటి పరిస్థితి? బాగుంది ప్రేమ్, నీ వాలకం చాలా బాగుంది. తనంటే ఇష్టం లేదు, కానీ తను కష్టాల్లో ఉంటే మాత్రం చూస్తూ ఊరుకోలేవు. అసలు నీ మనసులో ఏముందో నీకైనా తెలుసా? నువ్వు ఎలాంటి డెసిషన్ తీసుకున్నావో నీకైనా అర్థమవుతుందా? అసలు నువ్వు ఎందుకింత కన్ఫ్యూజన్లో ఉన్నావు ప్రేమ్? ఇప్పుడు నీ మనసులో తనుంటే తనతో మాట్లాడు, ఇష్టంతో దగ్గరవ్వు, మళ్ళీ కలిసి కాపురం చేసుకోండి. లేకపోతే తనకి దూరంగా ఉండు. అంతేకాని ఇప్పుడు నువ్వు ఏదైతే చేశావో అది చాలా దారుణం ప్రేమ్. అసలు నీకు ఒక అమ్మాయి మనసు తెలుసా? వాళ్ళేం కోరుకుంటారో తెలుసా? తెలీదు. అవి తెలుసుంటే ఇలా చేసేవాడివే కాదు. అయినా నువ్వు ఇలా అజ్ఞానంతో ఆలోచిస్తావని నేనెప్పుడూ అనుకోలేదు ప్రేమ్. నువ్వు చాలాసార్లు చెప్తావు కదా, ప్రేమంటే రెండు మనసుల కలయిక, ఇద్దరి ఇష్టాలు వేరైనా ఒకరి కోసం మరొకరు అడ్జస్ట్ అవ్వాలి అని. సంతోషంలో పాలు పంచుకోకపోయినా కష్టంలో తోడు ఉండాలి అని నువ్వే అన్నావు కదా. మరిప్పుడెందుకు అవన్నీ మర్చిపోయావు? ఏ జాను నీకోసం తన ఇష్టాలని మార్చుకోలేదా? అడ్జస్ట్ అవ్వలేదా? నీకు కష్టం వస్తే ముందు తన కళ్ళల్లో నీళ్లు తిరిగేవి. అలాంటి జానుని నువ్వు ఇలా క్షోభ పెట్టడం కరెక్ట్ కాదు. తనంటే ఇష్టం లేదు అని అంటున్నావు కదా, ఎందుకో చెప్పు. సమాధానం చెప్పు ప్రేమ్. ఇప్పుడు నువ్వు సమాధానం చెప్పలేక ఆగిపోలేదు. అసలు నీ దగ్గర సమాధానమే లేదు, అందుకే తలదించుకున్నావు.
ఒక అమ్మాయి మనసు తెలుసా? వాళ్ళు ఏం కోరుకుంటారో తెలుసా? మేడం, భోంచేద్దాం రా. నాకు ఆకలిగా లేదు. నేను తినలేదు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. మీరు తినండి మేడం, నేను రాను. నువ్వు వస్తావనే కదా నేను తినకుండా ఉన్నది. ఇప్పుడు రానంటే ఎలా? చెప్తున్నాను కదా మేడం, నాకు ఆకలిగా లేదని. ఏ, నీ ఆకలి చచ్చిపోయిందా? ఎందుకు ప్రేమ్ నీ బాధని ఆకలి మీద తీస్తావు? ఒక పూట అన్నం తినకపోతే మన జీవిత చక్రంలో ఒక రోజు తగ్గిపోయినట్టే తెలుసా? అయినా మనకు కోపం వచ్చినా బాధ వచ్చినా అలగాలే కానీ అన్నం మీద కాదు. కోపం బాధ నాకెందుకుంటుంది మేడం? నేను నిజమే చెప్తున్నాను, మీరు వెళ్ళండి. సరే ప్రేమ్, నీ ఇష్టం. కానీ నువ్వు రాకపోతే నేను కూడా తినను. నన్ను ఉపవాసం ఉండమంటే ఉంటాను. మేడం, ఒక 5 నిమిషాలు నేను డైనింగ్ టేబుల్ దగ్గర వెయిట్ చేస్తాను. వస్తే ఈ లోపురా, లేకపోతే నేను కూడా తినకుండా వెళ్ళి పడుకుంటాను. నేను నీలా అబద్ధం చెప్పను, నిజమే చెప్తున్నాను. మేడం, కూర్చో. తిను. తిను ప్రేమ్. ప్రేమ్, చెప్పండి మేడం. నువ్వు ఇలా డల్గా ఉండకు. నిన్ను చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. పెళ్ళంటే 7 జన్మల బంధం. అలాంటి బంధంలో ఎన్నో కష్టాలు, అడ్డంకులు, అనర్థాలు వస్తూ ఉంటాయి. వాటిని ఎదిరించి ఆ బంధాన్ని నిలబెట్టుకోవాలి కానీ ఇలా తెంపుకోవడం ఏంటి ప్రేమ్? నువ్వు తప్పు చేసావని నిందించడం లేదు, అలా అని జానుకి సపోర్ట్ చేయడం లేదు. ఎందుకంటే మీ జీవితంలో మీ ఇద్దరు మిస్టేక్స్ ఉన్నాయి. తను తప్పు చేసి అర్థం చేసుకున్న తర్వాత మళ్ళీ నువ్వు తను చేసిన తప్పే చేస్తున్నావు. జీవితంలో ఇలాంటివన్నీ కామన్. వాటిని సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలే కానీ ఇలా తాళి కట్టిన భార్యని మధ్యలో వదిలేయడం ఏంటి? ప్రేమ్, మనం మనుషులం. మనకి మనసు ఉంటుంది. ఆ మనసులో ఒక్కరికే చోటుంటుంది. అంతేకాని నువ్వు అనుకున్నట్టు పరిస్థితిని బట్టి మనసుని మార్చుకోలేము. అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా జాను మనసులో నువ్వు తప్ప మరో అబ్బాయికి చోటుండదు. నువ్వు తనకి పెళ్లి చేస్తున్నాను అని అనుకుంటున్నావేమో, కానీ నువ్వు పెళ్లి చేసేది తనకి కాదు, జాను అనే ఒక శిల్పానికి. జాను గురించి నాకంటే నీకే బాగా తెలుసు. అయినా నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నావో నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ నువ్వు తీసుకున్న నిర్ణయం కరెక్టో కాదో నువ్వే ఒకసారి ఆలోచించు. పిల్లలు పుట్టాలనుకోవడం సహజం, కానీ పిల్లలే జీవితం అనుకోవడం పొరపాటు. కలిసి జీవితం పంచుకోవడానికి పెళ్లి చేసుకుంటారు తప్ప పిల్లల్ని కనడానికి మాత్రమే కాదు. అది గుర్తుపెట్టుకో.
అసలు నువ్వు అలా ఎలా ఆలోచించావు ప్రేమ్? జానుకి పిల్లలు పుడితే సంతోషంగా ఉంటుందని నువ్వెలా అనుకుంటున్నావు? తనకి వేరే పెళ్లి చేసి నువ్వు సాక్రిఫైస్ చేస్తున్నాను అని అనుకుంటున్నావేమో. తను మాతృత్వాన్ని పొందాలని నువ్వు వేరే పెళ్లి చేస్తున్నావు. కానీ తను మాత్రం పిల్లలు లేకపోయినా నీతో కలిసి బతకాలనుకుంటుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మీరు విడిపోవడం కరెక్ట్ కాదు. జీవితాంతం నువ్వు బాధపడుతూ జానుని బాధ పెడతావా? ఎంతైనా తను నిన్ను ప్రేమించిన అమ్మాయి. అలాంటిది తను నీతో తప్ప ఎక్కడున్నా సంతోషంగా ఉండదు. నీతో గడిపిన మధుర క్షణాలని ఎలా మర్చిపోతుంది? మర్చిపోదు. ప్రేమ్, ఇప్పుడు నేను చెప్తుంది బాగా విని అర్థం చేసుకో. జీవితం అంటే ప్రేమ, పెళ్లి, బంధం, అనుబంధాలు, కష్టాలు, సంతోషాలు. అలాంటి జీవితంలో అన్ని బంధాలలో తాళి బంధం గొప్పది. ఏ రోజైతే అగ్ని సాక్షిగా ఒకటవుతారో ఆ రోజు నుంచి చనిపోయేంత వరకు ఒకరికొకరు కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ బతుకుతారు. భర్త తన పక్కనే ఉంటూ ప్రేమగా చూసుకోవాలని భార్య కోరుకుంటుందే తప్ప మరేం ఆశించదు. ఇప్పుడు జాను కూడా అదే కోరుకుంటుంది. నువ్వు తనకి వేరే పెళ్లి చేసి తనని నరకంలోకి నెట్టేస్తావో, లేక తనతో జీవితం పంచుకుని ఆనందిస్తావో నువ్వే నిర్ణయం తీసుకో. నేను ఇంతకు మించి ఎక్కువగా ఇన్వాల్వ్ అయితే బాగుండదు. కానీ నువ్వేం డెసిషన్ తీసుకున్నా అది వెంటనే తీసుకో. ఒకవేళ పెళ్లి తర్వాత జాను మారుతుంది అనుకుంటే అది నీ భ్రమ. తిను. అమ్మా, ఆవిడ గారు చెప్పిన అడ్రస్ ఇదే. ఇల్లు చాలా బాగుంది. ఇంతకీ మనల్ని రమ్మని చెప్పినట్టు మేడం గారు ఎక్కడున్నారో ఏంటో ఒకసారి వెళ్ళి లోపలికి వెళ్ళి చూద్దాం. వచ్చావా? హాయ్ మేడం. హాయ్. మనకి ఎలా ఉంది ఈ వేషం? అచ్చం సిద్ధాంతిలా ఉన్నానా? నిన్ను అసలు ఎవరు గుర్తుపట్టారు? ఇంతకీ నీ పేరేంటి? మీకు నా పేరు తెలియదా? తెలిస్తే ఎందుకు అడుగుతాను. అంటే నా పేరు తెలియకుండానే నన్ను నమ్మి ఒక పని అప్పగించి నాకు 2000 రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారంటే మీరు ఎంత మంచివారండి. పొగిడింది చాలు, పేరు చెప్పు. ఓబులేష్ అండి. ఏయ్, నీకేమైనా బుద్ధుందా? ఇలాగే వాళ్ళకు కూడా చెప్తావా? అలాగెందుకు చెప్తానండి? మీకైతే అసలు పేరు చెప్పానండి, వాళ్ళకైతే సిద్ధాంతి అని చెప్తానండి. సిద్ధాంతి పేరా? ఏంటది? స్వామి ఎలాగ ఉంటుంది, దానికి ముందు నంద లేకపోతే లేకపోతే అప్పటికప్పుడు ఈ నోటికి ఏది వస్తే అది చెప్పేస్తానండి. అంతా ఆ 3 లోకాల వాడే చూసుకుంటాడు. 3 లోకాలు త్రిముకుంద నంద స్వామి. త్రినంద స్వామి. పేరు బాగుందండి. ఎవరండి అతను? ఇప్పుడు ఇదే నీ పేరు, ఫిక్స్ అయిపో. పేరు చాలా బాగుంది. ఇక్కడ నువ్వేం చేయాలో చెప్పింది గుర్తుంది కదా? గుర్తుందండి. మీరు చూస్తూ ఉండండి, దడదడలాడిస్తాను. మీరు యాక్టింగ్ అవకాశం ఇచ్చారు కదా, నాలోని నవరసాలు ఎలా బయటకు వస్తుందో చూస్తూ ఉండండి. ప్లాన్ కానీ ఫ్లాప్ అయితే అప్పుడుంటుంది నీకు. అర్థమైందా? లోపలికి పదండి.
ఆ, ఇక్కడే ఉండు. భూదేవి గారు, భూదేవి గారు, భూదేవి గారు, రండి. ఏంటి అగర్వాల్? ఈయనెవరు? నాకు తెలిసిన వాస్తు సిద్ధాంతి ఈయనే. అవునా? నమస్కారం స్వామి. నమస్కారం. నా పేరు త్రినంద స్వామి. అవును, మీరు చాలా ఫేమస్ సిద్ధాంత్ అని విన్నాను. మందంతా మూడు ముక్కలాట కదా, మరి నా పేరు విన్నదంటుందేంటి? ఓహో, మనం ఇప్పుడు క్యారెక్టర్లో ఉన్నాం కదూ, యాక్టింగ్ ఎరగదీయాలి, మహాపర్ పట్టేయాలి. అయినా మీరు ఎప్పుడు టీవీల్లో కనపడరేంటి స్వామి? ఈ తింగరోడు ఏం చెప్తాడో ఏంటో. ఎందుకు కనపడాలండి? అదేంటి స్వామి, మీకు పబ్లిసిటీ వస్తుంది కదా. మీలాంటి వాళ్ళే నా పబ్లిసిటీ. ఇక టీవీలు పేపర్లు ఎందుకమ్మా? అయినా నాకు పెద్దగా పబ్లిసిటీ నచ్చదమ్మా. శాస్త్రం ఏం చెప్తుందో అది ఉన్నది ఉన్నట్టు చెబుతాను. నాకు తెలిసింది అంతే. నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నానండి. తను నాకు బాగా తెలుసండి. ఏదో వాస్తు ప్రాబ్లంతో బాధపడుతున్నారని తను ఇక్కడికి నన్ను తీసుకొచ్చారు. అవును స్వామి, ఒకసారి చూసి చెప్పండి. అలాగేనమ్మా, మీరేం భయపడకండి. ఇక నేను వచ్చాను కదా, అన్నీ చూస్తాను. డిజైనర్, సెట్ అంతా రెడీగా ఉంది. ఇక మీదే లేటు. ఈసారి చాలా బాగుంటుంది. మురళి, ఇంకొకసారి ఆలోచించండి. నాకు ఇది కరెక్ట్ కాదనిపిస్తోంది. ఒకవేళ బాగాలేకపోతే మనకొచ్చే ఆర్డర్ మిస్ అవుతుంది. మన ప్లాన్ అంతా కొలాబ్స్ అవుతుంది. ఎందుకు చెప్పండి?